అవతలి కటౌట్ ముందు ఏ అవుట్లు పేల్చినా తుస్సుమంటున్నాయి. అలాంటి చోట ఓటమి తర్వాత విపక్ష పార్టీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రకాశం జిల్లాలోని ఆ నియోజకవర్గంలో వైసీపీ రోజురోజుకి ఖాళీ అవుతోందట. ఆ పరిస్థితికి కారణం ఆయనేనంటూ అన్ని వేళ్లు సీనియర్ వైపు చూపిస్తున్నాయి. మంత్రి హోదాలో అధికార పక్ష ఎమ్మెల్యే మరింత బలపడుతుంటే వైసీపీ మాత్రం నడిపించే నాయకత్వం లేక దిక్కులు చూస్తోంది అక్కడ. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీకి ఈ దుస్థితి చూద్దాం. ఎన్ని ప్రయోగాలు చేసినా అక్కడ వైసీపీ చేతులు కాలుతూనే ఉన్నాయి. అధినేత సమీప బంధువు సొంత నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి చెప్పుకుంటే సిగ్గుచేటన్నట్లుంది. ప్రకాశం జిల్లాలో అద్దంకి వైసీపీ ద్రోణాచార్యుడిగా గుర్తింపు పొందిన వైవి సుబ్బారెడ్డి సొంత నియోజకవర్గం. సొంత నియోజకవర్గంలో తన మాటే నెగ్గాలని, తన ఆధిపత్యమే కొనసాగాలనేది ఆ పెద్దాయన పంతమట. అద్దంకి నియోజకవర్గానికి వైసీపీ అధిష్టానం ఎవరిని ఇన్ఛార్జిగా నియమించినా ఆ నియోజకవర్గంలో వైవి సుబ్బారెడ్డికంటూ ఓ వర్గం ఉంటుంది. అధినేతతో ఉన్న బంధుత్వాన్ని ఆసరాగా చేసుకుని తన వర్గాన్ని పెంచి పోషించుకోవడం ఆయనకి అలవాటని సొంత పార్టీ కాడరే చెవులు కొరుక్కుంటోంది. ఇది అద్దంకి నియోజకవర్గంలో వైసీపీకి ఇప్పుడు శాపంగా మారింది. ప్రకాశం అద్దంకి నియోజకవర్గ రాజకీయాలు చూస్తే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే రెండు ప్రధాన పార్టీలకు నాయకత్వం వహించేవారు. వారిలో గొట్టిపాటి రవికుమార్ కూడా ఒకరు. 2004లో మొదటిసారి వైఎస్ రాజశేఖర్రెడ్డి అండతో మాట్టూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు గొట్టిపాటి. 2009లో అద్దంకి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మరోసారి గెలిచారు. తనకి రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ అకాల మరణం తర్వాత ఆయనపై అభిమానంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో అద్దంకి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ నియోజకవర్గంలో వైవి సుబ్బారెడ్డి వ్యవహారశైలి నచ్చక అలానే అధినాయకత్వంతో విభేదించి వైసీపీని వీడి టీడీపీలోకొచ్చారు. 2019, 2024 ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించి 5 పర్యాయాలు ఓటమెరుగని నేతగా గుర్తింపు పొందారు గొట్టిపాటి. ప్రజల్లో పట్టున్న నాయకుడు, పార్టీ వీడటానికి వైవి వ్యవహారశైలే ప్రధాన కారణమని ప్రచారం జరిగింది. అద్దంకి నియోజకవర్గంలో వైవి జోక్యం మితిమీరటం వల్లే గొట్టిపాటి రవికుమార్ 2015లో టీడీపీలో చేరారని అంతా చెప్పుకున్నారు. గొట్టిపాటి పార్టీ వీడాక 2019 ఎన్నికల్లో జిల్లాలో సీనియర్ నాయకుడైన చెంచు గరటయ్యను వైసీపీ బరిలోకి దించింది. కానీ ఆయన గొట్టిపాటి రవికుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ అధికారంలోకొచ్చాక చెంచు గరటయ్యకి వయోభారంతో కృష్ణ చైతన్యకు అద్దంకి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. 2024 ఎన్నికలకు ముందు సొంత నియోజకవర్గంలో వైవి సుబ్బారెడ్డి మరోసారి చక్రం తిప్పారు. కృష్ణ చైతన్యకు చెక్ పెట్టి పల్నాడు జిల్లాకు చెందిన హనిమిరెడ్డిని తెరపైకి తెచ్చారు. వైవి అనుచరుడిగా బినామీగా పేరున్న హనిమిరెడ్డి అద్దంకి వైసీపీ కాడర్ని మెప్పించలేకపోయారు. ఎన్నికలకు ముందు అద్దంకి ఇన్ఛార్జ్ అయిన హనిమిరెడ్డి గొట్టిపాటి ముందు తేలిపోయారు. గొట్టిపాటి తనకు పోటీనే కాదని, తానే పులి సింహాన్ని అని జబ్బలు చర్చుకొని గొప్పగా ప్రచారం చేసుకున్న హనిమిరెడ్డి 2024 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. అప్పటిదాకా అద్దంకిలో అంతా తానేనన్న హనిమిరెడ్డి ఓటమి తర్వాత కాడర్లో అందుబాటులో లేకుండా పోయారు. దీంతో వైసీపీ శ్రేణులో పార్టీ వీడుతూ ఉండడంతో నష్ట నివారణ కోసం వైసీపీ అధిష్టానం మరో కొత్త నాయకుణ్ణి తీసుకొచ్చింది. హనిమిరెడ్డిని పక్కకు పెట్టి పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన డాక్టర్ అశోక్ చౌదరికి అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. అయితే ఆ డాక్టర్కు 2029 ఎన్నికల్లో సీటిచ్చే అవకాశం లేదని అప్పుడే అద్దంకి వైసీపీలో ప్రచారం మొదలైపోయింది. ఎన్నికల సమయానికి మళ్లీ అద్దంకి నియోజకవర్గానికి మరో అభ్యర్థి వస్తారని అక్కడి వైసీపీ కార్యకర్తలు, నాయకులు చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం పిడుగురాళ్ల డాక్టర్ని అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిని చేయటంలో కూడా కీలక పాత్ర వైవి సుబ్బారెడ్డిదేనంటున్నారు. కానీ ఈ డాక్టర్ పార్టీ లీడర్గా ఎదగకుండా సోషల్ మీడియా యాక్టర్ కావడంతో అద్దంకి నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణుల పరిస్థితి కొండనాలికి మందేసినట్లే ఉంది. డాక్టర్ ఇన్ఛార్జ్ అయ్యాక అద్దంకిలో వైసీపీ భవిష్యత్తుపై నమ్మకం లేక చాలామంది పార్టీ వీడుతున్నారు. ప్రత్యర్థి బలంగా ఉన్న చోట ధీటైన నాయకుణ్ణి దించాలి.
కానీ అద్దంకి వైసీపీలో సీన్ రివర్స్లో ఉంది. 15 ఏళ్లుగా అద్దంకిలో ఆధిపత్యం కోసం వైవీ సుబ్బారెడ్డి చేస్తున్న ప్రయత్నాలే పార్టీకి శాపాలవుతున్నాయన్న మాట బలంగా వినిపిస్తోంది. గొట్టిపాటి లాంటి డైనమిక్ లీడర్ పార్టీ వీడేందుకు వైవీనే ప్రధాన కారణమన్న చర్చ సొంత పార్టీలోనే ఉంది. గొట్టిపాటి వెళ్లిపోయాక నియోజకవర్గంపై కొద్దో గొప్పో పట్టున్న సీనియర్ నేత వాచిన కుటుంబం సైతం పార్టీకి దూరం కావడానికి వైవీనే పరోక్ష కారణమంటున్నారు. హనుమిరెడ్డిని, ఆ తర్వాత డాక్టర్ అశోక్ని ఎక్కడ్నుంచో తీసుకొచ్చి నియోజకవర్గ బాధ్యతలివ్వడంతో పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. అసలే ఓటమి తర్వాత డీలా పడ్డ ఫ్యాన్ పార్టీ క్యాడర్ ఈ పరిణామాలతో మరింత మనస్తాపానికి గురవుతున్నారు. తమ దారి తాము చూసుకుంటున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే 2029 ఎన్నికల నాటికి అద్దంకి నియోజకవర్గం వైసీపీ ఉనికి ప్రశ్నార్థకమయ్యేలా ఉందని పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. గొట్టిపాటి రవికుమార్ ఉన్న సమయంలో అద్దంకి నియోజకవర్గం మొదట్లో కాంగ్రెస్కి, తర్వాత వైసీపీకి కంచుకోటలా ఉండేది. వైవీ సుబ్బారెడ్డి రాజకీయంతో చివరికి అద్దంకిలో పార్టీ మనుగడే ప్రమాదంలో పడిందంటున్నారు. అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ని ఓడించడం అలా ఉంచితే ఆయనకి గట్టి పోటీ ఇవ్వగలిగిన అభ్యర్థుల్ని కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది వైసీపీ నాయకత్వం. వైవీ చేస్తున్న ప్రయోగాలతో విసిగెత్తిన అద్దంకి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు, నాయకుల్లో అసహనం పెరిగిపోతోంది. వైవీ ఉన్నన్నాళ్లు ఈ పరిస్థితి మారదంటూ ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2029 ఎన్నికల నాటికి అద్దంకిలో వైసీపీ టికెట్ ఇస్తామన్నా ముందుకొచ్చే అభ్యర్థులు ఉంటారో లేదో కూడా డౌటే అన్నట్లుంది పరిస్థితి.